నా పేరు ధనలక్ష్మి. మా కుటుంబంలో నా భర్త, నేను, నాకు 3 మగపిల్లలు. మొత్తం కుటుంబం అంతా మేము పచ్చళ్ళ వ్యాపారం తయారు చేస్తాము. ఫస్ట్ మా ఆయన గారు కూలి పని చేసేవారు. కూలి పని మీద ఆదాయం సరిగా రాక కుటుంబం గడవడానికి చాలా కష్టంగా ఉండేది. ఏ పనికి రమ్మంటే రాలేదండి. వద్దామని అనుకున్నానయ్యా. పక్కింటి లక్ష్మి పిలిచిందయ్యా. పొదుపు గ్రూప్ తయారు చేస్తున్నాము, ఆ గ్రూప్ లో సభ్యురాలుగా ఉంది కానీ రా అన్నారు. అందులో వచ్చే లాభాలు కూడా 10 మంది పంచుకోవచ్చంట. అలాగే బ్యాంకర్లతో మాట్లాడి లోన్ ఇప్పిస్తారంట. మనం కొంతకాలం మీద మనం నిలబడదాము. పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మరేలేపో. నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకున్నాను. అనుకుని 1 లక్ష రూపాయలు వడ్డీకి తెచ్చుకుని 3 రూపాయల వడ్డీకి తెచ్చుకుని వ్యాపారం స్టార్ట్ చేశాను. నేను 3 రూపాయల వడ్డీ కట్టలేక నేను కుటుంబం గడవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఇంత వ్యాపారంలో కూడా నిరాశ కలుగుతుంది. 50 రూపాయలు పొదుపు చేసుకునే వాళ్ళం 10 మంది కలిపి. ఆ పొదుపు 6 నెలలు అయిన తర్వాత బ్యాంకు లోను 1 లక్ష రూపాయలు వచ్చింది. ఆ 1 లక్ష రూపాయలు కూడా పెట్టుబడి పెట్టుకున్న తర్వాత మాకు కొంచెం మేలు అనిపించింది. మా దగ్గర అన్ని రకాల పచ్చళ్ళు, మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, కరివేపాకు, కాకరకాయ, మొత్తం ఆల్ ఐటమ్ మొత్తం 22 రకాల వరకు మా దగ్గర పచ్చళ్ళు, పొడులు, అప్పడాలు, అలాగే ఆంధ్ర పిండి వంటలు అన్ని రకాలు తయారు చేస్తాము. మెప్మాలో నువ్వు ఇలాగా ధనలక్ష్మి వ్యాపారం చేసుకుంటున్నావు కదా, నువ్వు ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి, పెట్టుకుంటావా, మేమే ఫ్రీగా పంపిస్తాము, నువ్వు తయారు చేసుకున్న ప్రోడక్ట్ అమ్ముకో అనేసి మాకు ఒక స్టాల్ కేటాయించడం జరిగింది. ప్రతి ఊర్లో ఎక్కడ ఎగ్జిబిషన్ ఉంటే అక్కడికి మెప్మా తరఫున పీడీ గారు పంపించడం జరిగింది. బాగుంది. మెప్మా తరఫున ఒక వ్యాన్ కూడా తీసుకున్నాము. ఆ వ్యాన్ కూడా వీధి వీధికి తిరిగి మా వాళ్ళు అమ్ముకుని వస్తారు. రోజుకి ఏరియా కాడికి అలాగే ప్రతి రోజు వ్యాన్ తిరిగిద్ది. హైదరాబాద్కి వెళ్ళి MSM ట్రైనింగ్ లోను హాజరయ్యాము. చాలా మంచి మాటలు చెప్పి చాలా మంచి విషయాలు చెప్పారు. మా IAS ఆఫీసర్ భరత్ తేజ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి చాలా బాగా చెప్పారు. MSM సర్టిఫికెట్ కూడా ఇచ్చి పంపించారు. అలాగే మాకు 50,000 బాన్స్ కూడా ఇచ్చారు. ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పనిచేస్తున్నాము. మాకు ఇంటి హెల్ప్ కానీ పొదుపులు కానీ అన్నిటికీ మాకు జీతం సరఫరా ఇస్తున్నారు. మా టర్న్ ఓవర్ ఇప్పుడు 50 లక్షల వరకు ఉంది. ఇంకా నేను దాన్ని 1 కోటి రూపాయల వరకు చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 10 మందే కాక ఇంకొక 20 మందికి నేను ఉపాధి కల్పించాలి. నేను ఇంకా కోటేశ్వరం అవ్వాలి. నా తోటి మహిళలకు కూడా వాళ్ళు కూడా నాతో పాటు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. థాంక్స్ టు మెప్మా.